హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. జయం కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు అనేక ధార్మిక సందేహాల్ని నివృత్తి చేస్తున్నటువంటి చిర్రావురు గారు ఇవాళ కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. స్వాగతం చెప్పేద్దాం. నమస్తే చిర్రావురు గారు. శ్రీమాత్రే నమః తల్లి. ముందుగా మన తెలుగు సంవత్సరాది క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి మీకు. తప్పకుండానమ్మా, మీ అందరికీ కూడా, మీకు మన ప్రేక్షకులు అందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. క్రోధి అంటే ఈ సంవత్సరం పేరు. నిన్నటి వరకు జరిగినటువంటిది శోభకృత్ నామ సంవత్సరం. అంతకుముందు శుభకృతో, ఈసారి శోభకృత్ అయింది. శుభకృతు అంటే మంచి పనులు చేయడం, మంచి కలగడం. శోభకృతు శుభశోభనములు అంటారు. శోభకృత్ అన్నా కూడా విశేషమైనటువంటి శుభములు కలగడం. అది నిన్నటితో వెళ్ళింది. ఈ రోజు నుంచి క్రోధి నామ సంవత్సరం. చాలామంది క్రోధి అంటే సంస్కృతంలో ఒక పదం ఉంది, విపరీతమైనటువంటి కోపాన్ని క్రోధము అంటారు కదా. ఆ క్రోధము అనేటటువంటి అదే క్రోధి అనేటటువంటి పేరుతో వచ్చిందనుకుంటారు. యథార్థానికి క్రోధానికి క్రోధికి ఎటువంటి సంబంధం లేదు. క్రోధి అంటే అనంతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటిది అని అర్థం అన్నమాట. విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటిది అని అర్థం. ఎవరైతే ఈ సంవత్సరం అంతా కూడా దైవారాధన చేస్తారో వాళ్ళకి విశేషమైన ఫలితం వస్తుందన్నమాట. అందుగురించి ఏం చేయాలి అంటే, మనం ఈ రోజు నుంచి లేదా రేపటి నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా పూర్ణఫల తైలంతో దీపారాధన చేసుకోండి. పూర్ణఫలము అంటే కొబ్బరికాయ, పూర్ణఫల తైలము అంటే కొబ్బరి నూనె. ఈ సంవత్సరం అంతా కనుక ఈ రేపటి నుంచి మొదలుపెట్టి ఈ సంవత్సరం అంతా మీరు కొబ్బరి నూనెతో కనుక ఇంట్లో దీపారాధన చేస్తే 1,000,000 రెట్ల ఫలితం కలుగుతుంది అనేటటువంటి విశేషం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో మీరు కొబ్బరి నూనెతో మీ ఇష్టదేవతారాధన, దీపారాధన చేసుకుని అనంతమైనటువంటి క్రోధి ఐశ్వర్యములను పొందెదరుగాక. జయం. కాలర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. హలో అమ్మ నమస్తే. మీ పేరు? నా పేరు అంజలిదేవి అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? అంజలిదేవి చెప్పనా? ఉగాది శుభాకాంక్షలు గురువు గారు. ఉగాది శుభాకాంక్షలు తల్లి. సంతోష్ గారికి కూడా. సంతోష్ గారు థ్యాంక్ యూ అమ్మా. మీకు కూడా. సరే అండి. మన జాగ్రత్తగా ఇంటికి వెళ్ళారమ్మా? వెళ్ళిపోయాం గురువు గారు. ఆ వేళ జనాల్లో నువ్వు పాపం నలిగిపోయావు బాగా, నేను చూశాను. పర్వాలేదండి మీకోసం. అయినా నేను వచ్చి కూడా నేను చాలాసార్లు 2-3 సార్లు పక్కకి లాక్కెళ్ళా, గుర్తుందా? అవునండి. ఆ అమ్మాయికి దారి ఇవ్వండి, అంజలిదేవిని రానివ్వండి పాపం అని చెప్పా గట్టిగా మైక్లో కూడా. చెప్పారండి. అది మమ్మల్ని గుర్తుపెట్టుకుని బాగా మమ్మల్ని పిలిచారు. అవునమ్మా. బొట్టు పెట్టాక కూడా మళ్ళీ పిలిచారు మమ్మల్ని. అవునమ్మా. చాలా సంతోషంగా ఉంది. మీతో సెల్ఫీ కూడా దిగాను, మర్చిపోయావా చెప్పడం? అవునండి, సెల్ఫీ కూడా దిగారు. నేనే తీశాను కూడా ఆ సెల్ఫీ. అవును. అవునండి బాబు, మాకు చాలా ఆనందంగా ఉంది. సంతోషం తల్లి. మీ చెల్లికి ఎలా ఉంది? కొద్ది బాగానే ఉందండి, కానీ కళ్ళు వస్తున్నాయంటుందండి. ఏం కాదమ్మా, మనం ఒంటి మించి వెళ్ళిపోయిన తర్వాత కళ్ళ వరకు పర్వాలేదు. కళ్ళల్లో మొన్న నేను వీరభద్రుడు దండనం చేశాను కదా, కాలభైరవుడు దండనం. అవునండి. కొట్టిన తర్వాత కొరడాతో కొట్టిన తర్వాత తగ్గిపోతుంది, ఏం కాదు. మార్పు అయితే వచ్చింది. తగిలింది అన్నారండి, మళ్ళీ ఈ మీద తగలాలన్నారు కదండి, మళ్ళీ తీసుకొచ్చామండి. ఏంటమ్మా? చేతి మీద తగిలింది ఫస్ట్ దెబ్బ అందండి, మరి వీపు మీద తగలాలి అన్నారండి. మళ్ళీ వీపు మీద తగలాలి, చేతి మీద. మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ 2 సార్లు కొట్టారండి. అప్పుడు కొట్టిన తర్వాత ఎలా ఉంది? కొట్టిన తర్వాత మీదకైతే ఏమీ రావట్లేదు, కానీ కళ్ళు వస్తున్నాయి, దెయ్యాల కింద కళ్ళ కింద ఉన్నాయి. అమ్మాయి కళలు వచ్చినా ఏం కాదు, ఒంటి మీదకి వస్తేనే ఇబ్బంది, కానీ కళ్ళు వస్తే ఏం కాదు కదా. అవునండి. అంటే సగం తగ్గిపోయినట్టే కదా సమస్య. అవును. అవునండి. మరి ఏమనుకుంటావు చిరరావు గారి దెబ్బ అంటే? అంతే. గురువు గారు మమ్మల్ని గుర్తుపెట్టుకుని మమ్మల్ని పిలిచారు, చాలా ఆనందంగా ఉందండి. సంతోషం తల్లి. ఇంకా ఎన్నో వారం అయింది ఈ శనివారం? ఈ శనివారం ఎన్ని వారాలు అయ్యాయి ఇప్పటికి? 7 వారాలు అయినాయండి. 7 వారాలు అయ్యాయా? వచ్చే వారం 8వ వారం. అవును గురువు గారు, మేము తిరిగాం కదండి, 11 తిరగలేదు గురువు గారు. ఏమ్మా ఎందుకు? 11 జనంలో మాకు తిరగడం కుదరలేదండి, మీతో పాటు తిరిగాక ఆగిపోయాము. అవును పాపం, చాలా మంది జనాలు అసలు ఇరుకిరుకైపోయారు. మరి వచ్చే వారం తిరిగేమంటారా? 11 మిగిలిన వచ్చే వారం తిరిగమ్మా. అందుకండి కుదరలేదు అసలు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశారండి జనం. నన్ను ఇబ్బంది పెట్టండి, నన్ను అసలు అడుగు పండిస్తే కదా. అదే మరి నేను నడవకుండానే 3 ప్రదక్షిణాలు చేయించేశారు నా చేత. నేను నడవలేదు, వాళ్ళే తోసుకుపోతున్నారు అంతే, నన్ను వాళ్ళే మోసుకుపోతున్నారు.
3-4 ప్రదక్షిణాలు ఒరే ఆగండ్రా నేను ఇంకా నడవట్లేదురా అనే లోపల ప్రదక్షిణం అయిపోతుంది. మొత్తం అటో 10 మంది ఇటో 10 మంది చేతులు పట్టుకుని నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళాలనుకుని జనాలు కుమ్మేసి మొత్తం ఎత్తుకుని వాళ్ళే తిప్పేశారు నన్ను. అవునండి. చూసావా నువ్వు? మీతో తిరిగాం కూడా ఒకటి తిరిగామండి మీతో. మీరు నన్ను ఎత్తుమి చెయ్యేశారు కూడా అంజలిదేవి అని. అవునవునవునవును గుర్తొచ్చింది. సంతోషం తల్లి. సరేనా? ఇంకా మా అమ్మాయి మాట్లాడుతుందంటే. ఏ అమ్మా? శ్రీమాత్ర నమః గురుగారు. నవ్య చెప్పినానా? మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు గురుగారు? సిద్ధాంతమా? చెప్తాలేమ్మా నేను మళ్ళీ. సరేనా? ఎందుకు? ఏంటి గురుగారు? ఎందుకమ్మా? మొన్న నేను రాలేదు గురుగారు, మళ్ళీ మిమ్మల్ని చూడ్డానికి వస్తామని. సరే నీ కోసమైనా నేను వస్తాను. సరేనా? సరే. మా డాడీ మాట్లాడతారండి గురుగారు. ఏమ్మా త్వరగా శ్రీమాత్ర నమః గురుగారు. తులసిరామ్ చెప్పినానా? శ్రీమాత్ర నమః అండి. శ్రీమాత్రే నమః. ఉగాది శుభాకాంక్షలు అండి సంతోష్ గారికి మీకు కూడానండి. సంతోష్ గారికి నాకు కూడా శుభాకాంక్షలు. గురుగారు చాలా ఆనందంగా ఉందండి. సంతోషం నాన్న. కాకేసి మమ్మల్ని దిష్టిలో పెట్టుకున్నారండి నిజంగా. నేను ఒకసారి గుర్తు పెట్టుకుంటా, జీవితాంతం మిమ్మల్ని మర్చిపోన్నానా? శ్రీమాత మమ్మల్ని దిష్టిలో పెట్టుకోమని మిమ్మల్ని పంపిందండి. అంతేనంటావా? అంతేనండి గురుగారు. మాకు చాలా ఆనందం వేసిందండి. మీరు అదే అక్కడ నుంచి నడిపి వచ్చారని మాకు తెలియదండి గురుగారు, లేకపోతే అక్కడికి వద్దామండి మేము. ఆ ఊర్లో గుళ్ళన్నీ చూసుకుని వచ్చానమ్మా నేను నడుచుకుంటూ. అదేనండి మేము వచ్చాం కానీ ఇంకా రాలేదనుకుంటున్నాం కానండి, అక్కడ నుంచి మేము కూడా వద్దామండి మీతో పాటు. అదే అంటే జనాలు ఎక్కువైపోతారు, ర్యాలీలు చేయకూడదు. అక్కడంతా ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కదా. అవునండి. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కోడ్ కాబట్టి ఎక్కువ మంది జనాలు రాకుండా చెప్పలేదు ఎవరికి. చెప్తే వచ్చేస్తాను. అయినా సరే జనాలు ఒక 1000 మంది దాకా కూడా వచ్చేసారు. మీరు అత్తమాట చెయ్య పుట్టు పెడతాం ఇలాగ అనుకుంటాం. మాకు అదే మీరు చాలా ఇబ్బంది పడ్డారండి పుట్టు పెడతా వాటికి. అవునమ్మా, చేయి బాగా నొప్పి వచ్చింది అన్న. అంతమంది కదా ఏకంగా 2 రోజులు మీరు లైవ్ లోకి రాలేదు కదండి గురువు గారు. అవునమ్మా. అదే దీని గురించి అండి అనుకున్నామండి మేము. అవునవును, చేయి నొప్పి వచ్చేసింది బాగా. ఎండ వేడి తట్టుకోలేని చెమట తట్టుకోలేకపోయారండి. అవునండి. అవును పాపం. అయితే అక్కడ మన వెంకటలక్ష్మి వచ్చింది, మన అనంతలక్ష్మి వచ్చింది నరసాపురం నుంచి. ఆవిడ దుబాయ్ నుంచి తీసుకొచ్చిన మందు ఏదో పట్టుకొచ్చి ఇచ్చిన చేతికి రాసుకోవడానికి. అది రాసిన తర్వాత తగ్గిందిలే, చేయి నొప్పి తగ్గింది. అలాగే సిద్ధాంతంలో గౌరీ అని ఒక ఆవిడ కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఆ మందు ఇచ్చింది. వాళ్ళ ఇంటికి వెళ్తే పాపం అది రాసుకుంటే తగ్గిందిలే అమ్మ. సరే మాట్లాడిందంట కదండి ఇందాక వీడియో పంపించాం కదండి. అవునమ్మా. అది అంటే కొద్దిగా లైవ్ లా అంటే చూస్తుందంట. ఇవాళ వస్తుంది చూసుకోండి. సరే అండి. జయం అన్న, జయం. నెక్స్ట్ కాల్ అండి. నమస్తే అండి. హలో. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? వెంకటరామండి, ఆనం నుంచి అండి. మాట్లాడండి చిర్రావురు గారితో. చెప్పమ్మా. శుభాకాంక్షలు. శుభాకాంక్షలు చెప్పు నాన్న. అదేండి బాబా, మేము వచ్చేవండి మనం ఎక్కడికి. వచ్చారా? కలిసారా నన్ను? కలిసామండి, చాలా సంతోషం అయింది. బొట్టు పెట్టానా? బొట్టు పెట్టారండి, దెబ్బ కొట్టారు. కొట్టానా? మా మనవరాలకు తీసుకొచ్చారు, ఆశీర్వదించారు. మరి దాన్ని కూడా కొట్టానా? దాన్ని కొట్టించుకోలేదండి, దూరంగా ఉంది. పారిపోయింది అనమాట. కొట్టించుకుంటే చదువు బాగా వచ్చేది కదా. అదే అన్న అక్కడ గుళ్ళో కూర్చుందండి వెళ్ళి. అయ్యో, కొడుతున్నారని భయం వేసి వెళ్ళిపోయిందంటవా? గుళ్ళో కూర్చుందండి రామంటే. చాలా ఎంట్ల పాప చాలా చాలా మీరు చాలా బాగా చెప్పారు అన్ని. చాలా ఎంత ఓపిక అంటే అయ్యి బాబోయ్. మరి మీరు అంతంత దూరాల నుంచి వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా చూసుకోకపోతే ఎలా చెప్పు? అదేండి మరి అదే గురుగారు, అదే మాకు ఇల్లు లేదండి బాబు, అప్పుల్లో ఉన్నాయి. ఏం చేస్తే సరదా అంటారండి బాబు. మీరు సిద్ధాంతం ఎన్ని వారాలు వెళ్ళారు ఇప్పటికి? నేను 3 వారాలు వచ్చానండి మామూలుగా. అంటే ఇదేంటి అంటే లైన్గా కదండి, 3 వారాలు వచ్చానండి. ఒక మానకుండా 11 వారాలు వెళ్ళమ్మా. మానకుండా 11 వారాలు వెళ్తే మీకు ఫలితం కనపడుతుంది. అలాగే ఇప్పుడు వచ్చే శనివారం శ్రీ పంచమి నాగదోష నివారణకి వంశపారంపర్యంగా వంశంలో 7 తరాల్లో ఎవరికైనా నాగదోషాలు అంటే అవి కూడా మనకి ఆస్తులు వచ్చినట్టుగా దోషాలు కూడా వస్తాయి. కాబట్టి అటువంటి దోష నివారణ కోసం ఏం చేస్తారంటే ఇంట్లో ఒకళ్ళకి మనిషికి కేజీ బెల్లం చొప్పున ఎంతమంది ఉంటే అన్ని కేజీల బెల్లం అక్కడ ఇచ్చేసేయండి. దేవాలయంలో 7 రూపాయల స్వామి గుళ్ళో అక్కడ ఇచ్చేస్తే దాన్ని ఏం చేస్తారంటే ఈ వారం మీరు ఇచ్చినవే ఒక 5-6 వారాలు వచ్చిన భక్తులందరికీ కూడా పానకం చేసి పోస్తారు. అలా చేసి పోస్తే మీకు ఉన్నటువంటి దోషాలు తగ్గుతాయి. ఈ వారం ఇవ్వండి, తలో కేజీ బెల్లం ఇవ్వండి.
మనిషికి కేజీ బెల్లం. ఇంట్లో నలుగురు ఉన్నారనుకో, నలుగురు వెళ్ళలేకపోతే ఒకళ్ళే వెళ్తే ఒకళ్ళే 4 కేజీల బెల్లం ఇచ్చేసి పట్టుకెళ్ళి అలా ఇస్తే దాన్ని ఈ వారం నుంచి, ఎందుకంటే రాముల వారి పండగ వచ్చేస్తుంది కదా, ఇంకా అవునవునండి. ఇంకా లైన్లో ఒక 5-6 వారాలు వాళ్ళు పానకం పోస్తారు వచ్చిన భక్తులందరికీ మనం ఇచ్చిన బెల్లంతో. అప్పుడు ఆ దోషాలు ఏమన్నా ఉంటే అన్నీ పోతాయి. అదేండి, అది మాకు చాలా బాధపడుతుంది. అంటే అప్పులు ఉండిపోయింది, అప్పులు ఎలా తీరాలి? అదే రుణాలు వ్రణాలు ఇవన్నీ కూడా సర్పదోష ప్రభావాలు, నాగదోష ప్రభావాలు. నేను చెప్పిన పని చేయమ్మా. అడ్డుకుంటున్నామని మేము పైన మాకు వాళ్ళు మా ఇంట్లో ఉంటున్నారు, మేము అడ్డుకుంటున్నాం. అదే చెయ్యి, జాగ్రత్తగా చేసుకోండి. జయం. మాట్లాడదాం. నమస్తే అండి. నెక్స్ట్ కాల్. నమస్తే అమ్మా. విజయవాడ నుంచి మాట్లాడుతున్నా, నాగమణి. మాట్లాడండి అమ్మా చిర్రావు గారు. నాగమణి చెప్పమ్మా. శ్రీమాత్రైన శ్రీమాత్ర చెప్పమ్మా. మొన్న వచ్చామండి సిద్ధాంతం. ఉమ్. అది 4వ వారం ఆ. ఆ. మీకు తాంబూలం వస్తే మీరు ఆశీర్వదించారు, తల మీద చేసి పెట్టి చాలా సంతోషం సార్. సంతోషం తల్లి. 4 ప్రశ్నలు ఉన్నాయండి. అడుగమ్మా. మామూలుగా పిడక పరిహారం చేసుకుంటున్నానండి. రెండోది కొద్దిగా సమస్య ఒక పావుల వంతు తీరింది. చాలా సంతోషం ఉందండి. మిమ్మల్ని చూడాలని ఆరాటంగా వచ్చాము ఎండలని. చాలా ఆశీర్వదించారు, చాలా సంతోషం ఉందండి. రోజు మీ పరిహారాలు చూసి చేసుకుంటా ఉంటాను నేను. సంతోషం అమ్మా. చేస్తూనే ఉంటానండి సార్. బాబుకి సంబంధాలు ఏం కుదరట్లేదండి. ఎప్పుడు కాలు చేద్దాం, కాలు కలవట్లేదు. మీరు ఎలాగ సిద్ధాంతం వెళ్తున్నారు కాబట్టి 11 వారాలు పూర్తి చేయండి మీరు. వెళ్తాను. అలాగే మీ అబ్బాయిని కూడా వీలైతే ఒక 11 వారాలు వెళ్ళమని చెప్పండి. రేపు వారం తీసుకెళ్తాను. తీసుకెళ్ళి అక్కడ బాబు చేత బెల్లం ఇప్పించేసేయండి. అలాగే సార్. మీరు కూడా ఇచ్చేయండి. ఆశీర్వదించారు, చాలా ఆనందంగా ఉంది నాకు. బొట్టు పెట్టానా మీకు? 2 సార్లు పెట్టారండి. 2 సార్లు ఎందుకు, ఒకసారి చాలుగా? కాదండి, తాంబూలం ఇచ్చినప్పుడు మధ్య పెట్టారు. అవునా? తల మీద కూడా ఆశీర్వదించారు, చాలా ఆనందంగా ఉంది నాకు. సంతోషం తల్లి, సంతోషం నాన్న. జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. మీ పేరండి? మా బాబు గురించి అండి, భరద్వాజరెడ్డి అండి. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. చెప్పు తల్లి. గురుగారు, మా బాబు గురించి తెలుసుకుందామని గురుగారు. చెప్పమ్మా, చెప్పు తల్లి. బాబుకు స్టడీకి కొంచెం అదైతుంది, ఇంట్రెస్ట్ అనేది కొంచెం అదైతుంది గురుగారు. ఏ ఊళ్ళో ఉంటారు మీరు? కరీంనగర్ గురుగారు. బాబు హైదరాబాద్ లో. బాబు నక్షత్రం ఏంటమ్మా? నక్షత్రం తెలియదు కానీ గురుగారు అది 2005లో జన్మించారు. ఈసారి ఏం చేస్తారంటే నక్షత్రం తెలుసుకోండి ఫస్ట్. నక్షత్రం ఏదో తెలుసుకుని ఈసారి ఫోన్ చేసినప్పుడు నక్షత్రం చెప్పండి. జయం తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? నా పేరు సుభాషిణి మేడం. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ప్రొద్దుటూరు మేడం. చిర్రావు గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా సుభాషిణి. మేడం. చెప్పు తల్లి. గురువు గారు, మీరు బెల్లం ఇమ్మంటున్నారు కదా గురువు గారు సిద్ధాంతంలో. అవునమ్మా. మేము అంత దూరం పోలేము గురువు గారు. ఇక్కడ ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పండి గురువు గారు. అయితే మీరేం ఇవ్వక్కర్లేదమ్మా, సిద్ధాంతం వెళ్ళిన వాళ్ళే ఇవ్వండి. ఓకే గురువు. మీరు మామూలుగా ఇంట్లో దీపారాధన చేసుకోండి వెంకటేశ్వర ఫోటో ముందు. ఓకే. బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఓకే గురువు గారు. ఇవ్వండి గురువు గారు మాకు. ఆశీస్సులు తల్లి, ఆశీస్సులమ్మా. ఓకే గురువు. జయం తల్లి, జయం జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? హలో, విజయలక్ష్మి అండి. ఎక్కడి నుంచి అమ్మా? విజయలక్ష్మి అండి, తూర్పుగోదావరి. చిర్రావు గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. చెప్పు తల్లి. కొమరాజులంక. చెప్పు తల్లి. సరే, ఈసారి మీరు టీవీ సౌండ్ తగ్గించుకుని ఫోన్ చేయమ్మా. జయం తల్లి, జయం. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. ఓకే, కాల్ డిస్కనెక్ట్. ఎప్పుడైనానమ్మా మన కార్యక్రమానికి ఫోన్ చేసినటువంటి వాళ్ళు ఫస్ట్ కాల్ కలవగానే ఇటు సైడ్ నుంచి హలో అనగానే మీరు వెంటనే టీవీ సౌండ్ ఆఫ్ చేసేయాలి. ఆపేసి డైరెక్ట్గా మాతోటే మాట్లాడాలి. అప్పుడు మాత్రమే మీకు లైన్ ఉంటుంది. లేదనుకోండి, మీరు టీవీలో చూస్తూ ఫోన్లో మాట్లాడుతూ టీవీలో వింటూ ఫోన్లో మాట్లాడితే మాత్రం ఆటోమేటిక్గా కాల్ కట్ అయిపోతుంది. ఈ కార్యక్రమానికి ఫోన్ కలవడమే కష్టం. కాబట్టి అలా కలిసింది కాబట్టి మీరు ఆ కలిసినటువంటి ఫోన్ కాల్ని జాగ్రత్తగా వినియోగించుకుని మీకున్నటువంటి ధర్మ సందేహాన్ని కానీ ప్రశ్నను కానీ అడగడానికి ప్రయత్నం చేయండి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు?
నా పేరు లక్ష్మి అండి, సాగర్ లక్ష్మి అండి. అమ్మా మాట్లాడండి చిర్రావురు గారు. లక్ష్మి చెప్పమ్మా. గురువు గారు నేను ఎంత దురదృష్టవంతురాలండి, నేను రాలేకపోయానండి మిమ్మల్ని చూస్తాకే. అయ్యో అదేముందిలేమ్మా, ఇంకోసారి వద్దులే ఎప్పుడన్నా. రాకూడదండి, మా ఇంటి పేరు ఒక ఆయన ఛాలెంజ్ చేశారు, అందుకని రాలేకపోయానండి. నాకు చాలా బాధ వచ్చేస్తుందండి. ఏం బాధపడకు, మళ్ళీ ఇంకోసారి ఎప్పుడన్నా వద్దు కానిలే. గురువు గారు ముడుపు కట్టుకున్నానండి, ఆ ముడుపు ఏమో మరి మైలు వచ్చింది, ఏం చేస్తే బాగుంటుందండి? ముడుపును ముట్టుకున్నావా? అంటే మా ఆయన గారు బొమ్మను బీరువాలు పెట్టేసిందండి, ఆయన తీసేసి ముట్టేసుకున్నారండి. ఆ ముడుపుని ఏం చేస్తామంటే ఎక్కడ నీళ్ళలో వదిలిపెట్టేసేయండి, తర్వాత విసిరేసేయండి దూరంగా నీళ్ళలోకి. ఆయన మళ్ళీ కట్టుకోమంటారండి? మళ్ళీ కట్టుకోమ్మా, మళ్ళీ కట్టుకో. మరి యాంకర్ గారిని కూడా తీసుకురాపోయారండి, నేను చూసానండి టీవీలోను. చూసావా? ఎలా ఉంది సిద్ధాంతంలో పూజ అంతా? చాలా బాగుందండి బాబు, అంతా అందరూ అదృష్టవంతులు అందరూ వచ్చారండి మిమ్మల్ని చూస్తాకి. అయ్యయ్యో నేనే దురదృష్టవంతురాలండి, ఏమైనా వద్దామనుకున్నానండి, ఇలా మైలు వచ్చేసిందండి. అలా అనుకోకమ్మా, 1-4 సార్లు నేను దురదృష్టవంతురాలని అనుకోకూడదు. నువ్వు అదృష్టవంతురాలివే, ఎందుకంటే నువ్వు డైరెక్ట్ గా నాతో మాట్లాడుతున్నావు, ఫోన్లో కాల్ కలిసింది కాబట్టి అదృష్టం ఉన్నట్టే, అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టే. కాబట్టి నువ్వేం చేయాలి, రేపటి నుంచి కొబ్బరి నూనెతో ఇంట్లో దీపారాధన చేసుకోవడం మొదలెట్టు. ఈ సంవత్సరం అంతా కొబ్బరి నూనెతోటి దీపారాధన చేసుకోండి. ఒకవేళ ఆవు నెత్తితో మీరు దీపం పెట్టినా సింగిల్ దీపం, కామాక్షి దీపం లాంటిది పెట్టుకోండి. 2 దీపాలు మాత్రం కొబ్బరి నూనెతోటే పెట్టాలి ఈ సంవత్సరం అంతా. అలా పెడితే నీ దురదృష్టం అంతా పోయి ఐశ్వర్యం వచ్చేద్దే. నా కొడుక్కి పెళ్లి అయిపోవాలని ఆశీర్వాదించండి. మీ కొడుక్కి పెళ్లి అయిపోవాలి, సరేనా? చాలా ఆనందంగా ఉందండి గురుగారు. జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో నమస్తే అమ్మా, మీ పేరు? నమస్తే, కే సునీత అని నా పేరు. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా? మా హైదరాబాద్ నుంచి అండి, అనపర్తి. చిర్రావురు గారితో మాట్లాడండి. చెప్పమ్మా సునీత. ఉగాది శుభాకాంక్షలు అండి మీకు. శుభాకాంక్షలు. నాకండి చాలా రోజుల నుంచి కళ్ళలోని పువ్వులు వస్తున్నాయండి, 5 తలలున్న పాములు కట్టని. నాగదోషం ఉంది నీకు. అంటే ఎన్ని పూజలు చేస్తున్నా చేయమన్న పూజలల్లో కొన్ని చేతిలోకి ఇంకా అలా వస్తూనే ఉంటుందండి. మరి సరే, మరి అలా అయితే ఎలాగ సిద్ధాంతం వెళ్ళావా? అక్కడికి వెళ్ళలేదండి, మామూలు శనివారం అన్ని చేస్తున్నామండి, ఎన్ని పూజలు అంటే అన్ని చేస్తున్నానండి. ఈ శనివారం సిద్ధాంతం వెళ్ళి ప్రదక్షిణ చేసుకుని మొక్కులు చెల్లించేసుకుని 1 కేజీ బెల్లం ఇచ్చే నీ పేరు మీద. అలాగే మన చిర్రావురి ఫౌండేషన్ నెంబర్కి వాట్సాప్లో నాగబలి అని మెసేజ్ పెట్టు. నాగదోషాలు ఉన్న వాళ్ళు నాగబలి చేయించుకోవాలి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? నమస్తే అండి, నా పేరు కవిత అండి. కవిత గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? చెప్పమ్మా. గురుగారు గుర్తున్నావా? గురుగారు గుర్తున్నావమ్మా, చెప్పు తల్లి. థ్యాంక్స్ గురుగారు, సిద్ధాంతం చాలా దూరం అయింది, రాలేకపోతున్నాం. అవునమ్మా, చెప్పు తల్లి. కాలబాలయ్య గారు. అవునమ్మా. మీరు నక్షత్ర బలి పూజ చేసి పిచ్చినాం గురుగారు, చాలా బాగుంది మాకు. సంతోషం తల్లి. నక్షత్ర బలి చేయించుకున్న వాళ్ళకి బాగుంటుందమ్మా. బాగుంది గురువు గారు, చాలా బాగుంది. మీరు మళ్ళీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాం గురువు గారు, మళ్ళీ కలవటానికి. అవునా? మేలు కలుద్దామని అనుకుంటున్నాం గురువు గురించి. సరేనమ్మా. మాకు మా పిల్లలకి చదువు రావాలని ఆశీస్సులు ఇవ్వండి గురువు గారు. మీ పిల్లల పేర్లు ఏంటమ్మా? శ్రావణ్ సాయివర్ధను, చార్విక శ్రీని. ఇద్దరికి ఆశీస్సులు తల్లి. థ్యాంక్స్ గురువు గారు. జయం నాన్న, జయం. మీకు ఎప్పుడు రుణ. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు నాగరాజు అండి. ఎక్కడ? అయ్యా మాట్లాడండి చిర్రావురు గారితో. నాగరాజు చెప్పమ్మా. గురువు గారు మీకు క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు అండి. మీకు కూడా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అయితే ఇవాళ మీకు మిమ్మల్ని ఒకటి అడగాలని చేశాను. అడగమ్మా. మీరు శ్రీలంకలో అమ్మవారి కోసం అని చెప్పేసి డబ్బులు ఇట్లా వసూలు చేయమన్నారంట కదా? అవునమ్మా. అది చేసి మా అమ్మగారు అయితే అసలు రోజు వదిలిపెట్టట్లేదు అన్నమాట. తెలిసిన వాళ్ళందరినీ అడిగి వాళ్ళందరి చేత డబ్బులు తీసుకుని అవన్నీ కలెక్ట్ చేసామన్నమాట, డబ్బులన్నీ. సంతోషం. అవి మీకు ఒక రోజు పంపిద్దాం అనుకున్నాం. అయితే ఏ రోజు పంపించమంటారు? మీరు రేపు పంపించండి, ఎందుకంటే దాన్ని వాళ్ళ పేర్లు కూడా రాసి పంపిస్తాను, అది చదువుతారేమో అని చెప్పేసి. అవసరం లేదమ్మా. అంటే విరాళం ఇది ఏంటంటే శ్రీలంకలో ఉన్నటువంటి
అశోకవనం, రావణాసురుడు సీతమ్మ తల్లి పెట్టినటువంటి అశోక వాటిక ఉంది చూసారా, దాంట్లో మన వాళ్ళు పూర్వం రామాలయం కట్టారు. రామాలయంలో రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమతి అందరూ ఉంటారు. కాకపోతే చాలా కాలం అవ్వడం వల్ల ఆ గుడి శిథిలావస్థకి చేరుకుని కూలిపోవడం మొదలు. ఎందుకంటే వెనకాలే సీతాగంగా చిన్న నది ఒకటి ఉంది, కరెక్ట్గా నది మీద కట్టారనమాట ఈ గుడిని ఓ పక్కకి. కాబట్టి ఏంటంటే చాలా పూర్వకాలం ఉంది అయిపోవడం వల్ల అది ఓ పక్క నుంచి కూలిపోవడం మొదలెట్టింది. అందుకని దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారన్నమాట వాళ్ళు. ఆల్రెడీ ఇంకా చివరి దశలో ఉంది. రేపు మే నెలలో మహాకుంభాభిషేకం ఉంది. నేను బయలుదేరి రేపు 12వ తారీఖు బయలుదేరి వెళ్తున్నాను శ్రీలంక. ఎందుకంటే విరాళాలన్నీ కూడా తీసుకెళ్ళి స్వామివారికి అర్పించాలని, అది విరాళాలు ఇచ్చేటప్పుడు నేను వీడియో తీసి నేను మన ఫేస్బుక్లోను మన టీవీలో కూడా వచ్చిన తర్వాత చూపిస్తాను. నేను ఆ విరాళాలు వాళ్ళకి అందించడానికి వెళ్తాను. ఎవరన్నా విరాళాలు పంపే వాళ్ళంటే 12వ తారీఖు లోపల పంపించేసేయండి నాకు. ఇవి విరాళాలు కాబట్టి గోత్రనామాలతో పని లేదు, ఒకవేళ పంపినా పర్లేదు. కానీ మనం ఏంటంటే రాముడి కార్యానికి మన ఉడతా భక్తి సాయం అదనమాట. అమ్మగారు మాట్లాడతారు. ఈ అమ్మ హలో ఝాన్సీ చెప్పమ్మా. గురుగారు చెప్పమ్మా. నమస్తే, శ్రీమాత్రేనమ్మా. చెప్పమ్మా. ఉగాది శుభాకాంక్షలు అండి. అలాగేనమ్మా. డబ్బులు బాబు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కదా, పంపిస్తానంటున్నాను. అంటున్నాను ఇంకా రేపు ఎల్లుండి ఇంక ఇచ్చే వాళ్ళు ఉన్నారా, మొత్తం అంతా ఒకసారి పంపించేసేద్దాము అంటున్నాను. అదేనమ్మా, ఎల్లుండి లోపల పంపించండి. అలాగే సరేనమ్మా. ఇంకోటి, మీరు ఇప్పుడు బెల్లం అదే చెప్తున్నారు చూసారా? అవునమ్మా. దానికి నేను వేరే పంపిస్తాను, అది మీరు అక్కడ కరెక్ట్ చేసుకుంటారా? సరేనమ్మా. మన నెంబర్ ఉంది కదా, ఫోన్పే నెంబర్, దానికి పంపించేయండి. 1 కేజీ ఎంత అవుతుందో ఒకసారి కనుక్కోండి. షాప్కి వెళ్ళి కేజీ బెల్లం ఎంతో కనుక్కోండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అన్ని కేజీలు నాకు ఫోన్పే చేసినా నేను సిద్ధాంతంలో అది ఇచ్చే ఏర్పాటు చేయిస్తాను. ఇంకోటి అక్కడ మీరు కొబ్బరి నూనె అడిగారు అక్కడ. అవునమ్మా, కొబ్బరి నూనె అడిగారు, ఆల్రెడీ అక్కడ ఇచ్చారు చాలా మంది. దాన్ని తీసుకుని నేను వచ్చాను. ప్యాకింగ్ కూడా అవుతోంది. ఎల్లుండి నాతో పాటు శ్రీలంక వచ్చేస్తుంది ఆ ప్యాకింగ్ కూడా. అదే ఆ కొబ్బరి నూనె కూడా మొత్తం వేరేగా కట్టుతాను నేను. అది ఒకవేళ కనుక మీరు కొబ్బరి నూనె ఇవ్వదలుచుకుంటే గోత్రం పేరు అవి చెప్పి ఆ కొబ్బరి నూనె కేజీ కొబ్బరి నూనె ఎంత అవుతుందో అంత పే చేస్తే నేను అక్కడ ఏర్పాటు చేస్తానమ్మా. అలాగే అదే బెల్లానికి ఇవాళ స్వామి. హలో. అవునమ్మా చెప్పమ్మా. ఇవాళ మంగళవారం కదండి, పండగ వచ్చింది. మీరు కందిపప్పు మంగళవారం తినకూడదన్నారు. మా పిల్లలు పండగ రోజు పప్పు వండకుండా ఏంటని పండగల సమయంలో ఇబ్బంది లేదమ్మా. పండగలు పర్వాల సమయంలో ఈ వార నియమాలు వర్తించవు. ఇప్పుడు వారం శనివారాలు ఉంటారు, శనివారం ఉండేవాళ్ళు శనివారం పండగ వస్తే ఆ రోజుకి భోజనం చేస్తారు కదా, పండగ ప్రసాదం తింటారు కదా. అలాగా పర్వముల సమయంలో పండుగల సమయంలో అవసరం లేదు. మంగళవారం గుమ్మడికాయ కట్టుకోవచ్చా? కట్టుకోవచ్చమ్మా. జయం తల్లి జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? విజయలక్ష్మి అండి. ఎక్కడి నుంచి? కొమరాజులంక నుంచి అండి, రావులపాలెం దగ్గర. చిర్రావురి గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. అదే మా అమ్మాయి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అనేసండి. 22వ సంవత్సరం అండి ఇప్పుడు. కొమరాజులంక కాబట్టి నువ్వు మీ అమ్మాయిని తీసుకుని సిద్ధాంతం వెళ్ళు. వెళ్ళానండి. ఎప్పుడు ఎన్ని వారాలు వెళ్ళావు? అదే 2 వారాలు వెళ్ళామండి. అంటే ఆటంకం వచ్చి ఆగిపోయామండి. కంటిన్యూ చేయమ్మా. ఆటంకం వచ్చినా కంటిన్యూ చేయి. మిగిలినటువంటి 9 వారాలు కంటిన్యూ చేయి. సంబంధాలు అదే కుదిరినట్టు కుదిరి మళ్ళీ చెడిపోతున్నాయండి. నువ్వు నేను చెప్పిన పని చెయ్యి, సరేనా? అదే శతభిష నక్షత్రం అండి, సంవత్సరం అవుతుంది అంటారా? అదే అందుగురించి ఒకసారి తీసుకెళ్ళి మీ అమ్మాయిని అక్కడికి ఒకసారి జాతకం చూపించుకో. మన ఫౌండేషన్కి జాతకం చూపించుకుంటానని ఫోన్ చేసి చెప్తే మెసేజ్ పెడితే వాట్సాప్లో వాళ్ళు నీకు అపాయింట్మెంట్ ఇస్తారు. నేనే ఫోన్ చేసి మాట్లాడతా. జాతకం చూడాలి కదమ్మా. జయం తల్లి. కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. కాల్ డిస్కనెక్ట్ అయినట్టు. ఎప్పుడైనా సరే మన కార్యక్రమానికి ఫోన్ చేసేటువంటి వాడు గుర్తుంచుకోండి. చాలామంది కంప్లైంట్ చేస్తున్న విషయం ఏంటి అంటే ఈ కింద కనపడే నెంబర్లకి ఫోన్ చేసేస్తున్నారు లైవ్ టైంలో మీరు నాతో మాట్లాడాలంటే పైన కనపడే నెంబర్లకి మాత్రమే ఫోన్ చేయాలి. అది కూడా లైవ్ వస్తున్నప్పుడే. మన లైవ్ అయిపోయిన తర్వాత ఈ నెంబర్లకి మీరు ఫోన్ చేయకూడదు. ఇక్కడ నా నెంబర్ వేస్తారు, చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్, చిర్రావూరి వాట్సాప్ నెంబర్ అని. అది కేవలం ఏదైనా మీరు శ్రీలంక ఈ సీతారాముల దేవాలయానికి విరాళం ఇవ్వాలనుకున్నా, లేదు గురువు గారి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా, లేదు నక్షత్ర బలి లాంటి పూజలు, ముడుపుల బలి, వడ్డీ బలి లాంటి పూజలు ఏమైనా చేయించుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఆ నెంబర్ వాట్సాప్ ప్రొఫైల్ పిక్ చూడడమో లేకపోతే దానికి వాట్సాప్ చేయడమో చేయాలి.
దానికి కూడా ఫోన్ చేయకూడదు. లైవ్లో మీరు నాతో మాట్లాడాలంటే కంపల్సరీ పైన కనపడే నెంబర్లకి మాత్రమే ఫోన్ చేయాలి. ఇక కింద కనపడే నెంబర్లు ఏ నెంబర్లకి మీరు చేయకండి, గుర్తుంచుకోండి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. కాల్ డిస్కనెక్టెడ్. హలో, నమస్తే అండి. ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది శుభాకాంక్షలు. అమ్మా, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఎవరు? కాకినాడ జిల్లా చేబ్రోల్ నుంచి అండి, సత్యవతిని అండి. మాట్లాడండి అమ్మా. సత్యవతి చెప్పమ్మా. శుభాకాంక్షలు గురుగారు. ఉగాది శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. మా అందరికి, మా అమ్మగారి కుటుంబం, కూతురు కాడ, అల్లుడి కాడ, మనవల కాడ, కొడుకు కాడ ఆశీర్వదించండి మాకు. మీ కుటుంబం, కోడళ్ళ కాడ, మనవళ్ళ కాడ, కూతుళ్ళ కాడ, అల్లుళ్ళ కాడ అందరికీ ఆశీస్సులు. యువరాజు గారు, కొండబాబు గారు, బాబులు గారు. యువరాజు గారు, పండుబాబు గారు, బాబులు గారు, ఇంకా అయిపోయారా? ప్రభ గారు అండి, స్వామి గారు, వినోద్ గారు, బుజ్జి గారునండి. ప్రభ గారు, స్వామి గారు, వినోద్ గారు, బుజ్జి గారు. శుభాకాంక్షలు బాబోయ్. అందరికీ ఆశీస్సులు తల్లి. చల్లగా ఉండాలండి, అందరూ బాగోవాలండి. చల్లగా ఉండాలంటే ఎండలోకి వెళ్ళకుండా ఏసీ వేసి కూర్చోవాలి, సరేనా? అదే కొంచెం భర్త కొంచెం దూరంగా ఉన్నారండి, కలుస్తా ఉంటారా ఏంటండి? కలవాలి. అది అలాగేంటి, అదేండి అడిదామండి. చాలా ఇబ్బందులు ఉన్నాను సార్. 2019లో మ్యారేజ్ అయ్యిందండి వైజాగ్. అవునా? అదే చేపురంలో ఉన్నానండి, అక్క జిల్లు గారు ఉన్నానండి. తీసుకెళ్ళి మరి ఓ 11 వారాలు సిద్ధాంతం వెళ్ళు, స్వామివారిని గట్టిగా పట్టుకో. ఎవరండి? సిద్ధాంతం తణుకు పక్కన సిద్ధాంతం, రావులపాలెం పక్కన సిద్ధాంతం. సిద్ధాంతంలో 7 ఉపాసన చూడలేదా? తెలియదండి, కానీ మీ చూస్తానండి. నాకు చూస్తావు, నేను చెప్తున్నాను కదా, చాలాసార్లు చెప్పాను కదా. ఆ ఊరు వెళ్ళి శనివారాలు, ఒక 11 శనివారాలు వెళ్ళి నీ పని అయిపోతుంది. 13 అండి. 11 శనివారాలు వెళ్ళు, భక్తిగా వెళ్ళు. భక్తిగా వెళ్తే పని అయిపోతుంది. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? హలో, నాతో మాట్లాడండి, టీవీ వైపు చూడొద్దు. మీ పేరు చెప్పండి. గురువు గారు, శ్రీమాత్రేనండి. చెప్పమ్మా, చెప్పు, నీ పేరేంటి? మాది నిడదవాలండి. చెప్పమ్మా. మొన్న వచ్చామండి సిద్ధాంతం, 2 సార్లు వచ్చామండి. మీ దర్శనం కోసం కూడా వచ్చామండి, ఆశీర్వదించారు మమ్మల్ని. మా అబ్బాయి మ్యారేజ్ అవ్వాలని అవ్వట్లేదని వచ్చామండి. అలాగా? ఇంకా కృత్తికా నక్షత్రం అండి మా అబ్బాయిది. మరి కృత్తికా నక్షత్రం అంటే బలి నక్షత్రం కదమ్మా, దానికి నక్షత్ర బలి చేయించు. చేయిస్తానండి. మా అబ్బాయికి కొంచెం ఆశీస్సులు ఇవ్వండి. తప్పకుండా. మీ అబ్బాయి పేరేంటి? మా అబ్బాయి పేరు నాగ వెంకట శివప్రకాష్ అండి. నాగ వెంకట శివప్రకాష్. నక్షత్ర బలి చేయించి ఇక్కడ మన చిర్రావూరి, ఇక్కడ మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దానికి వాట్సాప్ లో నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టు, వాళ్ళు నీకు రిప్లై ఇస్తారు. మా మనవరికి, మా అమ్మాయికి, మా అల్లుడి గారికి అందరికి ఆశీస్సులు ఇవ్వండి. అందరికి ఆశీస్సులు. మొన్న ఆశీర్వదించారండి, వచ్చామండి. ఎవరెవరు వచ్చారు? నేను మా అబ్బాయి వచ్చామండి. మీ అబ్బాయి వచ్చాడా? వచ్చాడండి. మీరు బొట్టు పెట్టారు. అలాగా? శ్రీలంకలో మరి డబ్బులు ఇవ్వాలని విరాళం ఇచ్చామండి. ఇచ్చారా? భోజనం చేశారా? ఇచ్చామండి. భోజనం చేశారా? భోజనం చేసామండి. చేసి అక్కడ అన్నదానానికి కొంత డబ్బులు ఇచ్చానండి. మంచి పని చేశారు. మళ్ళీ ఇవ్వాలమ్మా, అన్నదానానికి ఇవ్వాలి మనం. మాది ఆశీస్సులు ఇవ్వండి. ఆశీస్సులు తల్లి. జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? గురుగారు, మా పేరు కృష్ణారావు అండి. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. ఎలమంచిల నుంచి మాట్లాడుతున్నాను. అయ్యా నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. చెప్పండి సార్. రాజమండ్రి దగ్గర సిద్ధాంతం ఎక్కడండి? మీరు రాజమండ్రి తెలుసా మీకు? తెలుసండి. రాజమండ్రి వచ్చి మీరు నరసాపురం, భీమవరం బస్సు ఎక్కితే సిద్ధాంతం నుంచి వెళ్తే రావులపాలెం దాటాక 7 కిలోమీటర్లు. రావులపాలెంకి 7 కిలోమీటర్లు అండి. కరెక్ట్ గా రావులపాలెంకి తణుక్కి మధ్యలోనే వచ్చేస్తుంది. వాడపల్లికి ఎంత దూరం ఉండేది? వాడపల్లికి ఎంత అండి? 7-8 కిలోమీటర్లు ఉంటుందేమో. 10 కిలోమీటర్లు ఉంటుందేమో, అంతే. సరేనండి. మా జాతకం గురించి ఏం చెప్తారేటండి? మీరు జాతకం చెప్పాలంటే జాతకం ఉండాలి కదా. ఉంటే మన ఫౌండేషన్ వాట్సాప్ చేయండి. అపాయింట్మెంట్ కావాలి గురువు గారిది అంటే నేనే మీ జాతకం చూసి నేనే ఫోన్ చేస్తాను మీకు. సరేనండి. జయం తల్లి, జయం. గురుగారు, ఇప్పుడు ఒక చిన్న ఏవి చూసి మళ్ళీ మాట్లాడుకుందాం. తప్పకుండా. వీడియో ప్లీజ్. గురుగారు, అందరికి నమస్తే అండి. నా తెలిసి వచ్చి తైపై నుంచి నాకు మాకు ఆరోగ్యం బాగుండి ఉండేది కాదు. అసలు 9th క్లాస్లో ఉన్నప్పుడు నేను
మధ్యాహ్నం మాటలు గురువుగారు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే గురువుగారు ఆన్ చేసి మనకి దండ పెట్టుకోవాలని చెప్పారు. పెట్టుకుంటున్నాను రోజు. మాట బాడీ పెయిన్స్ వచ్చేస్తుందండి, ఫీవర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు కొంచెం తగ్గింది, పర్వాలేదు. ఈ మధ్యన నాకు కొండ ఆపరేషన్ అయిందండి. అయితే నేను అక్కడికి వెళ్ళి ఇంకో ఫోన్ నుంచి హైదరాబాద్ నుంచి గురువుగారు ఫోన్ చేశాను. గురువుగారు ఏం భయపడకమ్మా, శ్రీమాత్రే నమః అనుకోమన్నాడండి. అనుకున్నాను. ఏముందో చిన్న అక్కడ అంతా దేవుళ్ళ ఉంటారన్నారు. చిన్న ఇంజక్షన్ చేస్తాను, ఏం కదన్నారు. నాకు ఆపరేషన్ అయిందా అన్నట్టు అనిపించింది. నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశానండి. మ్యాథ్స్ ఎగ్జామ్ రోజున నాకు తలపోటు వచ్చేసి కొంచెం పట్టేసిందండి. వస్తే అప్పుడు పెన్సిల్ వేసి పుడుకుని వేసేసాను. వేసేస్తే ఒళ్ళంతా క్షమతలు కదా పట్టేసినాయండి. గురువు గారిని రూపాయలు ఎంత తెలుసుకున్నానండి. అప్పుడు నా భుజం మీద ఇలా చేసినట్టు అనిపించిందండి. చూస్తే ఎవరు లేదు. అప్పుడు నా కొట్లంతా క్షమత తగ్గి బాడీ అంతా ఫ్రీగా ఉండండి. అప్పుడు రాయిగారు ఇంటికి వచ్చి మేము చెప్తే దేవుడు వచ్చారు అని చెప్పారు. ఏదో వెంకటస్వామి వచ్చారు అని చెప్పిందండి మేము. మొన్న శనివారం మాబోటానికి గురుగారు వచ్చి ఇప్పుడు గురువుగారు అందరూ ముందు జ్యోతి వచ్చేవా అన్నారండి. అంతే చాలా మంది చాలా సంతోషంగా ఉంది. గురువుగారు చాలా మంది జ్యోతి అంటే నువ్వేనా అన్నారు. అంటే కొండ ఎలా ఉంది, నీ ఆరోగ్యం ఎలా ఉంది, బాగుందని చాలా మంది అడిగారు. గురువు గారు అడిగితే చాలా రోజు ఫోన్ చేస్తాను నువ్వే కదా అని అడిగారు. అడిగితే 10th పాస్ అయ్యాక పార్టీ ఇస్తావా అని అడిగారు. నాకు చాలా సంతోషంగా ఉంది. గురువు గారు నన్ను చేస్తే కలిసినాక ఫలితం ఉంటుంది. శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నా పేరు నవ్య. చర్రావురు గారికి ఉగాది శుభాకాంక్షలు. జిఎం టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. చక్రమ్మ గారికి అలాగే మావయ్య గారికి ఉగాది శుభాకాంక్షలు. సునీత ఆంటీకి, జ్యోతి అక్కకి ఉగాది శుభాకాంక్షలు. జయం. అద్భుతం. ఇంత చిన్న పిల్లలతో కూడా మాట్లాడించేస్తున్నారు గురువుగారు మీరు. మా వాళ్ళు నాకున్నటువంటి బ్యాచ్లో పెద్దవాళ్ళ బ్యాచ్ కంటే కూడా ఈ వానరమోక బ్యాచ్ ఎక్కువ. నాకు ఈ కోతి సైన్యం పిల్ల సైన్యమే నాకు బలం. ఇప్పటి నుంచి కాదు, నేను మీడియాలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ పిల్లలే ఎక్కువ. ఇంకో వీడియో ఉంది, నేను పంపించడం మర్చిపోయాను. ఒక చిన్న పిల్లాడు 2 ఏళ్ల కుర్రాడు కోడవల్లి అనే ఊర్లో మన తులసిరామన్ ఇందాక మాట్లాడారు కదా అంజలిదేవ్ అని, వాళ్ళ మేనల్డ్ అనమాట. 2 ఏళ్ళు వాడి వయసు. మన ప్రోగ్రామ్స్ అలా కూర్చొని చూస్తూ ఉంటాడు. అంతే 2 ఏళ్ల పిల్లాడు వాడు. మామూలు చిన్నపిల్లలకి ఇలాంటివి ఏమి ఉండవు కదా, అయినా సరే వాడు అలా కూర్చొని చూస్తుంటే ఆ వీడియో కూడా ఉండాలి. అది ఉంది, అయితే నేను పంపించడం మర్చిపోయాను. అయితే నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు. ఇంకా చాలామంది మనకు లైవ్లోనే చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు కార్టూన్స్ ఆ బొమ్మలు అవి పెట్టుకుంటారు కదా, కరెక్ట్గా 5 అయ్యే టైంకి ఇగో అమ్మమ్మ మీ గురువుగారు వస్తారు తీసుకోవే రిమోట్ అని చెప్పేసి అని వాళ్ళు రిమోట్ ఇచ్చేస్తారట మన ఛానల్ పెట్టుకోవడానికి. అలాగే పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేస్తారు మమ్మల్ని. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. పిల్లలందరికీ ఆశీస్సులమ్మా. కల్మషం లేకుండా మనస్ఫూర్తిగా చెప్తారు వాళ్ళ మనసులో మాట. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? భవానీ అండి. భవానీ గారు ఎక్కడి నుంచి? పెద్దాపురం నుంచి అండి. చిర్రావురు గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా భవానీ. ఉగాది శుభాకాంక్షలు గురువు గారు. ఉగాది శుభాకాంక్షలు తెలిసి చెప్పమ్మా. అయ్యో నేను వచ్చాను సిద్ధాంతం గుర్తుపట్టారా? గుర్తుపట్టాను. నేను నిన్ను కొట్టాను కదా. కొట్టారండి, వీపు మీద కొట్టాను, గుర్తుంది నాకు. నిజంగా వెంకట బాబు మమ్మల్ని ఎంత బాగా చూస్తున్నాడో తెలుసా గురువు గారు. నిజంగా మేము చెప్పుకోలేమండి. వారానికి ఒక మిరాకిల్ మాకైతే. అవునమ్మా, చాలా బాగుందండి. నాకు ఎన్ని డబ్బులు కూడా ఇన్ని డబ్బులు ఇస్తున్నాడు వెంకట బాబు మాకు. అవునా? ఫోన్లే పాపం. మా అబ్బాయి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాడండి. దీవించండి సాయిరాం. నేను దీవించలేదు. ఆ వెంకట 7 రూపాయల వెంకటేశ్వర స్వామి సిద్ధాంతం వెంకట బాబే దీవిస్తాడు మిమ్మల్ని గట్టిగా. నిజంగా మా అబ్బాయి మా అమ్మాయి ఇద్దరు రేపు మంచి మంచి ఇంటర్వ్యూలు ఉన్నాయండి. ఈ సక్సెస్ అవ్వాలని మీరు దీవించండి. తప్పకుండా చెప్పమ్మా. 1000 రూపాయల స్వామికి మొక్కుకో గట్టిగా. నేను బెల్లం తీసుకొస్తా స్వామి, నన్ను కరుణించని చెప్పు. మొక్కుకుంటున్నానండి. వస్తామండి మా అమ్మాయి మా అబ్బాయి మళ్ళీ వారం మేము వచ్చేస్తామండి. వచ్చి అక్కడ చక్కగా దర్శనం చేసుకుని బెల్లం ఇచ్చేయండి. ఇస్తే చక్కగా అంతా మంచిది. మీకు జీడిపప్పు మొన్న వారం టెన్షన్ లో మర్చిపోయానండి. కొంచెం భాస్కరరావు గారు ఇస్తే మీకు పంపించేస్తారా? భాస్కరరావు గారు ఇచ్చి చిర్రావురి గారికి పంపండి అని చెప్పాలి. అలాగే అండి. లేకపోతే గుళ్ళో ప్రసాదానికి వాడేసుకుంటారు వాళ్ళు, పర్లేదు. ఎలా అయినా కానీ మీకు మా అమ్మాయి తెచ్చిందండి బాబు స్పెషల్ గా, నేను మర్చిపోయాను. భాస్కరరావు గారికి ఇచ్చి ఏమంటే ఎవరన్నా హైదరాబాద్ వెళ్లే వాళ్ళంటే పంపించండి అంటే ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు హైదరాబాద్ కి. అదే నేను చెప్పారు కదా, అదే ఉన్నానండి. అవునమ్మా, ఆయన వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు.
మీరు ఏమన్నా భాస్కర్ రావు గారు ఇస్తే చాలు నా దగ్గరికి వచ్చేసినట్టే. మీరు భాస్కర్ రావు గారికి దండం పెడితే నాకు పెట్టినట్టే. అలాగే అండి. నేను ఏది మిస్ అవ్వలేండి, ఏది మిస్ అవ్వను అసలు. నేను 10 సంవత్సరాల నుంచి ఏది మిస్ అవ్వలేదండి ఇంకా అసలు. సంతోషం సంతోషం తల్లి. నాకైతే నేను ఒక్కదాన్ని కూడా వచ్చేద్దాం అనేటప్పుడు శంకర్ బాబు నాకు ఒక్కొక్కళ్ళు తోడుతున్నాడు తెలుసండి. అవునమ్మా. నేను ఒక్కదాన్ని వచ్చేస్తానని మా అబ్బాయిని మా ఆయన గారిని అంటాను, కానీ వాళ్ళే వచ్చేస్తారు పొద్దున్న వేసేసరికి. నేను వచ్చాను నీ కూడానని వచ్చేస్తున్నాడండి. సాయి కూడా వైజాగ్ నుంచి వచ్చి వస్తున్నాడండి. సంతోషం, అది స్వామి అనుగ్రహం తల్లి. చాలా చాలా నిజంగా మిమ్మల్ని చూస్తూ ఉండిపోయాను నేను. 3 ప్రదక్షిణలు 4 ప్రదక్షిణలు వేసి మొహం అంతా ఎర్రగా అయిపోయింది. అయ్యి బాబు ఎంత జనం అండి బాబు. అమ్మో నేను మీరు ఎలా ఉన్నారు చెయ్యేది చాలా బాగుందండి మాకైతే. ఆ కుంకుమ ఎంత బాగుందో గురువు గారు. అవునమ్మా. కుంకుమ పెట్టుకుంటే వాళ్ళు మా పిల్లలకి జాగ్రత్త చేసుకోండి అమ్మ గురువు గారు ఇచ్చారు అని వాళ్ళు ఇచ్చానండి. అది శ్రీలంక సీతమ్మ తల్లికి పూజ చేసిన కుంకుమ అది. అదేంటి అశోకవనంలో మంచి వాసన వస్తుందండి. అమ్మవారు రావణాసురుడు తీసుకెళ్ళినప్పుడు 9 నెలలు కూర్చుంది కదా, అదే ప్రదేశంలో పూజ చేసిన కుంకుమ అది. అదే అదే దానికి పవిత్రత ఉంటుందమ్మా. అది గురుగారు మేము అపాయింట్మెంట్ తీసుకున్నాం, మరి మీరు వచ్చాక వస్తుందమ్మా వస్తుంది. నేను చేస్తా, కంగారు పడకండి. నేనే ఫోన్ చేస్తా. గుర్తుంది, నేను మీ అక్కకి నీకు సూర్యకుమార్ మీ అక్క చెల్లెవు కదా. ఏం కాదండి, ఊళ్ళో వాళ్ళు అంతే. ఊళ్ళో వాళ్ళు అదే అదే మీరు మీ ఇద్దరికి చెయ్యాలి. నేను ఇంకా గుర్తుంది. సరేనమ్మా. సాయిరాము మధురాదేవి అండి. దీవించండి మా భాస్కరరావు గారికి మంచి ఆదాయం కలగాలని మా ఆయన గారికి. అలాగేనమ్మా. అలాగే తల్లి, అలాగే తల్లి. జయం నాన్న, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? నా పేరు సునీత అండి. సునీత గారు ఎక్కడి నుంచి? చిర్రావురు గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. గురువు గారు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు తల్లి. గురువు గారు నేను చాలా అదృష్టవంతురాలండి. ఎందుకు నాన్న? ఈ రోజు నేను ప్రతి గుడికెళ్ళి వచ్చేటప్పుడు బండి మీద నుంచి పడిపోయాను, స్కూటీ మీద నుంచి. అయ్యో. స్కూటీ 3 అడుగులు ఇడ్చుకెళ్ళిపోయిందండి. ఈడ్చుకెళ్ళిపోయిందా నిన్ను? నన్ను ఇడ్చుకెళ్ళిపోయిందండి. అయ్యయ్యో. ఈ ఎదరమో కొత్త కారు పూజ చేయించుకుని వస్తుంది. కారు ఎదరం కారు వస్తుందండి మా బండి ముందు. కారు వస్తుంది. కొత్త కారు పూజ చేయించుకుని వస్తున్నారండి కారు. పూజ చేయించుకు వెళ్ళి టైర్ దగ్గర పడ్డానండి. నాకు కొంచెం కూడా కనీసం కాళ్ళు చేతులు కూడా ఏం కొట్టుకోలేదండి. గీరుకోలేదన్నమాట. ఏం గీరుకోలేదండి. కారతను సడన్ గా బ్రేక్ వేసి బాబాయ్ కొత్త కాదు అమ్మాయి ఇవ్వండి ఇందా అని అందరు చాలా జనం ఊగిపోయారండి మెయిన్ రోడ్డు మీద. కనీసం నాకు కొంచెం కూడా ఏం అవ్వలేదండి. 3 అడుగులు స్కూటీ ఇడిచికెళ్ళిపోయింది నన్ను. నేను అమ్మ గట్టిగా వచ్చానండి. నాకు మా చోటి కళ్ళలో మెదిలిపోయింది. కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది, కానీ ఏం బానే ఉందండి. స్ప్రేన్ బానే ఉంది. ఒక బ్రాంబులతో వచ్చి పొద్దున్నే చేసి కంగారు పడకమ్మా ఏమి కాదు ఏమి బానే ఉంది బానే ఉన్నాం అని చెప్పారండి. నేను లేచి మంచినీళ్ళు తాగి పక్కన అటు మెప్పుకున్నాను, కానీ ఆ బ్రాంబులైన్ కనిపించలేదు. చుట్టూ చాలా జనం ఉన్నారు కానండి. నాకు చాలా ఆనందం ఒళ్ళంతో రకంగా ఉంటుంది. పెద్ద గన్నంతో వచ్చింది ఉగాది పండుగ రోజు అనుకున్నానండి. అంతేనమ్మా. ఎందుకంటే నువ్వు స్వామివారిని నమ్ముకున్నావు కదా, వెళ్తున్నావు కదా, ఖచ్చితంగా ఆయన కాపాడాలి కదా. ఎంత పెద్ద గండం ఉన్నా చిన్న చిన్నగా ఆయన కాపాడేస్తాడు. అవును. అలా గ్రామలతను వచ్చి పొద్దున్న చేసి కంగారు పడితే నేనే ఉన్నావు ఏడకని చెప్తున్నారండి నాకు. చూడు మరి. నేను జనాలు చుట్టూ మోగిపోయాను. నా బట్టలు ఉడిపోయాను ఈ రోడ్డు మీద. సర్చ్ చేసుకున్నాను విడుపుతాను. సర్చ్ చేసుకున్నాను నా ఒంటికి ఏ డబ్బులు తగలేదండి. పోలేమ్మా పోలే, అదృష్టం. నా అమ్మ అని గట్టిగా వచ్చాను తీసుకెళ్ళిపోతుంది. ఎవరు నడుపుతున్నారు బండి? స్కూటీ మా తినేను మా హస్బెండ్ అండి. నడుపుతున్నారా? నడుపుతున్నారండి. పెళ్లి జ్యోతి లేదు, జ్యోతి ఇంటి దగ్గర ఉంది. మా చిన్న అమ్మాయిని తీసుకుని గుడికి వెళ్ళామండి. పాపకి ఎలా ఉంది? ఎందుకు ఏం అవ్వలేదు కదా? వాళ్ళిద్దరు బాగానే ఉన్నారండి. వెనకాల ఉన్న నేనే పడిపోయానండి. అయ్యో పాపం. ఆర్టీసీ బస్ వస్తుంది, దాన్ని చూపించిపోయి మేము పడిపోయానండి. అయ్యయ్యో. చాలా అదృష్టం గురువు గారు. మీ ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఉండాలి, వెంకటస్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఆశీర్వదించిన గురువు గారు. తప్పకుండా తల్లి, తప్పకుండా ఆశీస్సులు ఉంటాయి. జాగ్రత్త తల్లి. జ్యోతికి ఆరోగ్యం బాగుండాలని ఆశీస్సులు ఇవ్వండి గురువు గారు. తప్పకుండా అన్నమ్మా, తప్పకుండా ఆశీస్సులు తల్లి. జయం నాన్న, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో. నమస్తే అమ్మా మీ పేరు? అండి. ఎక్కడి నుంచి అండి? కౌటు అండి, పశ్చిమ గోదావరి జిల్లా. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రాయ నమః. శ్రీమాత్రాయ నమః తల్లి, చెప్పమ్మా. అయ్యో గురుజీ, నాకు చాలా ఆనందంగా ఉందండి. అవునా? ఆయన వచ్చారండి, ఆయన నేను వచ్చామండి. ఎక్కడికి? సిద్ధాంతం అండి, కృష్ణ అండి. మొన్న వచ్చారా?
వచ్చామండి. మిమ్మల్ని చూసాం, మేము కలిసామండి. మిమ్మల్ని కలిసామండి సార్. బొట్టు పెట్టానమ్మా మీకు? బొట్టు పెట్టారండి, దండకం వేసి కడుతున్నారు, అది కొట్టించుకోవాలి వచ్చేసామండి. గురుజీ కొంచెం ఆయన కొంచెం బాగట్లేదు గురుజీ. ఆరోగ్యం అమ్మా? అవునండి. మరి ఆరోగ్యం బాగోని వాళ్ళకే కదా నేను వీపు మీద దండం కొట్టింది. అదే అంటే కొంచెం వచ్చేసాం. అయ్యో, నేను కొట్టింది ఎవరికో తెలుసా? అనారోగ్యాలతో బాధపడే వాళ్ళకి, భూత ప్రేత పిశాచ బాధ గాలి ధూళి పట్టిన వాళ్ళకి, మాట వినని పిల్లలకి, చదువు రావట్లేదు అనుకునే వాళ్ళకి, చదువు ఇంకా బాగా రావాలనుకునే వాళ్ళకే నేను కొట్టే దండం. అవునా గురుజీ? చెప్పాను కూడా, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు సైడ్కి రండి, దండం కొట్టించుకోండి అని చెప్పాను. సరే, ఈసారి వచ్చినప్పుడు మర్చిపోకుండా కొట్టించుకోండి. ఇంకోటి సార్, మా అబ్బాయి కొంచెం ఆశీర్వదించండి సార్. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇంజనీరింగ్ చదువుతున్నారు, 4th year అండి. సరేనమ్మా, ఆశీస్సులు తల్లి. జస్వంత్ అండి. జస్వంత్కి ఆశీస్సులు. బాగా చదువుతాడంటారా? ఎలా చదువుతున్నాడు అంటే పర్వాలేదండి. మరి మీ అబ్బాయిని కూడా తీసుకొచ్చి మనం దండం కొట్టించాల్సింది, చదివేవాడు. అదే ఇక్కడ ఉండడండి, రాజమండ్రిలో ఉంటారు సార్. రాజమండ్రి సిద్ధాంతం ఎంతసేపు అనుకుంటున్నావు? అంటే కొన్ని ల్యాబ్ లో గట్ట ఉంటాయండి, ఆడికి రావడం కుదరదు సార్. అదేలే, ఈసారి వచ్చినప్పుడు రండి, మీరు రండి. మేము వస్తామండి. మీరు వచ్చి దండం కొట్టించుకోండి, అన్ని సరి అవుతాయి అనారోగ్యాలని. జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలమ్మా. మీ పేరు? పోలవరం నుంచి వెంకటేశ్వరిని మాట్లాడు. అమ్మ మాట్లాడండి చిర్రావురు గారితో. చెప్పమ్మా. గురుగారు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు తల్లి. శ్రీమాత్రి చెప్పమ్మా. అమ్మాయి, అయ్యో కాలు కట్ అయిపోయింది. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అమ్మ. మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. అది పాపకండి మీరు చెప్పారు కదండి, చేయించామండి, ఏమి పద్ధతి అనిపిస్తలేదు. ఏంటమ్మా, ఏం చేయించారు? అదే నచ్చుకోవాలి చేయించమన్నారు కదా, చేయించాము. ఎంతకాలం అయిందమ్మా చేయించి? సంవత్సరం అయిపోయిందండి. అయ్యో, 6 నెలల నుంచి 6 సంవత్సరాల లోపల ఫలితం పడుతుందని చెప్తుంటా కదమ్మా నేను. నక్షత్ర బలి పుట్టిన వెంటనే చేయిస్తే వెంటనే ఫలితం ఉంటుంది. అలా కాకుండా పెద్ద అయిన తర్వాత చేయిస్తే దాని ఫలితం కొంతమందికి 6 నెలలకు కనపడచ్చు, కొంతమందికి 6 సంవత్సరాల వరకు కనపడచ్చు. దేనికోసం చేయించారు? ఏంటో గట్టిగా మాట్లాడాలి. దేని గురించి? అమ్మాయికి ఏం కావాలని చేయించారు? మ్యారేజ్ కదా. సంబంధాలు వస్తున్నాయా? సంబంధాలు అయితే వస్తున్నాయి కదా, ఉన్న సంబంధాల్లో మంచిదోడు సెలెక్ట్ చేయండి. మరి నేను కాదు, మీకు దగ్గరలో ఉన్న పంతులు గారి దగ్గరికి వెళ్ళి అబ్బాయి జాతకం అమ్మాయి జాతకం చూపిస్తే వాళ్ళు చెప్తారు ఏ జాతకం సూట్ అయిందో. మరి ఎందుకు ముందడుగేయట్లేదు మీరు? అవును, తండ్రి పోయినా సరే ఎంతకాలం అయింది? నెలలా? తండ్రి కాలం చేసినా సరే కన్యాదానం చేయొచ్చు, పెళ్లి చేయొచ్చు, తప్పేం లేదు. సరేనా? ముందు సంబంధాలు వస్తున్నప్పుడు మీకు నక్షత్ర బలి చేయించిన తర్వాత ఫలితం కనబడ్డవే సంబంధాలు రావడం. కాబట్టి ముందు ఆ సంబంధంలో మంచి సంబంధం చూసి ముందడికి చేసేయచ్చు, ఏం కాదు. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? హలో, నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు భవానీ అండి. ఎక్కడి నుంచి అండి? హలో, ఎక్కడి నుంచి ఫోన్ చేసండి? చిర్రావురు గారితో మాట్లాడండి. భవానీ చెప్పమ్మా. నమస్తే అండి గురుగారు. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురుగారు. చెప్పమ్మా. చాలా సంతోషం అండి, నిజంగానే చాలా హ్యాపీగా ఉంది. దేనికమ్మా? మీ కాల్ కలిసినందుకు గురుగారు. ఏమన్నా సమస్యలు కానీ సందేహాలు కానీ ఉన్నాయా? ఉన్నాయి గురుగారు. ఉన్నాయి గురుగారు. అవునా? చెప్పమ్మా. మీరు వచ్చారంటే గురుగారు మాకు తెలియదండి. అయ్యో, టీవీలో చెప్తూనే ఉన్నాను కదమ్మా ఎప్పటికప్పుడు.
అంటే మాకు మేము ఇక్కడ ఉండం గురుగారు, మాది వేల్పూరు, మత్తూరుది, ఇక్కడ ఉండమండి. సరే, ఓ పని చేయండి, మనది సిద్ధాంతం చిర్రావూరి అని ఒక గ్రూప్ ఒకటి ఉంది, వాట్సాప్ గ్రూపు. దాంట్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే నేను ఎప్పుడెప్పుడు ఏమేం చేస్తుంటాను, ఎక్కడికి వస్తున్నా, ఏ ఊరు వస్తున్నా అనేది ఆ గ్రూప్లో పెడుతుంటాను మేము. సరే గురుగారు, నాకు ఒక సమస్య అండి. అడిగమ్మా. ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారు గురువు గారు, మా హస్బెండ్ కి కోపం ఎక్కువ అండి. అసలు చాలా గొడవ పెట్టేస్తారు గురువు గారు. అసలు చాలా ప్రాబ్లం గా ఉంది గురువు గారు. కోపం ఎక్కువ అండి, గొడవ పెట్టేస్తారండి. అంటే కోపం అంటే కోపం, ప్రతిదానికి చిన్న చిన్న విషయాలకి కూడా గొడవ పెట్టేస్తా ఉంటాం. ఏ ఊళ్ళో ఉంటారు ఆయన? వాళ్ళది వేల్పూర్ అండి, మత్తూరు. అదే ప్రజెంట్ అయితే సింగపూర్ లో ఉంటారండి. సింగపూర్ లో ఉంటారు. వచ్చారా? ఇంకా రాలేదు గురువు గారు. నువ్వెక్కడ ఉంటావు మరి? నేను మొన్న ఇల్లు వచ్చాను గురువు గారు. నాకు మొన్న రీసెంట్ గా అదే మార్చి నెలలో అవర్షన్ అయిందండి. కాదు, ఇప్పుడు ఎక్కడ ఉంటావు నువ్వు? ఇప్పుడు నేను పెనుగొండలో ఉన్నాను గురువు గారు, మా అమ్మగారి దగ్గర ఉన్నాను. మరి సిద్ధాంతం వెళ్తున్నావా? సిద్ధాంతం తెలుసు గురువు గారు, నేను వెళ్తా ఉంటాను. కానీ మీరు బెల్లం ఏమంటున్నారు ఏంటో నాకు అర్థం కాలేదండి. సిద్ధాంతంలో గోదావరి దగ్గర 7 రూపాయల వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. శనివారం వెళ్ళండి. శనివారం వెళ్ళి దర్శనం చేసుకోండి, అక్కడ మొక్కులు తీర్చుకోండి. ఓ 11 వారాలు వెళ్ళు, ఎలాగ పెనుగొండలో ఉంటావు కాబట్టి. అలా వెళ్తే కనుక మంచి ఫలితం ఉంటుంది. ఈ వారం 7 కొబ్బరికాయలతో పాటుగా మనిషికి 1 కేజీ, మీ ఆయన పేరు మీద 1 కేజీ, ఇద్దరి పేరు మీద 2 కేజీలు బెల్లం ఇచ్చే గుళ్ళో పట్టుకెళ్తే చెప్తారు వాళ్ళు ఎక్కడ పెట్టాలో, ఆ బెల్లం చెప్తారు, అక్కడ పెట్టేసి. సరేనా? అలా పెడితే కనుక అలా పెట్టమ్మా. ఆశీర్వాదం కావాలి గురువు గారు మీది. తప్పకుండా అమ్మ, ఆశీస్సులు తల్లి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు రమాదేవి అండి. ఎక్కడి నుంచి? మాది కోళ్ళండి. చిర్రావూరు గారితో మాట్లాడండి. రమాదేవి చెప్పమ్మా. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. ఏం కాదండి, మా కాళ్ళలో పుట్టింటికి వెళ్ళిపోయి రానంటుండే. ఎందుకు? ఏదో మా అబ్బాయి మీద అడిగి వెళ్ళిపోయింది. అబ్బాయి మీద అలిగిందా, నీ మీద అలిగిందా? నా మీద అడిగితే నేను ఉన్నానండి, వాళ్ళ దగ్గర. వాళ్ళు వైజాగ్ లో ఉంటారండి. అబ్బాయి ఏమన్నట్ట? మరి వాళ్ళిద్దరికి పెద్ద గొడవ ఏమీ లేదంటండి. మరి అసలు ఏ గొడవ అయిందిట? అదే పడకల కాడ ఏదో గొడవ అంటండి. ఏంటది? బెడ్రూమ్ లో గొడవ అంటండి. దానికి వెళ్ళిపోవడం ఎందుకు? ఏమో మరి తెలీదు. వెళ్ళి 1 నెల అవుతుంది. మరి అబ్బాయి ఏం సముదాయించలేదా? సందాయించాడు. సరే వెళ్ళి 4 రోజుల నుండి వస్తుందేమో అనుకున్నాడు. అనుకుని ఈయన వెళ్ళలేదు ఇంకా? వెళ్దాం అనుకుంటున్నాంలేండి. మేము పెద్దవాళ్ళం వెళ్దాం అనుకుంటున్నాం. అబ్బాయి ఏమో వైజాగ్ లో ఉంటాడు, మేమేమో ఇక్కడ పల్లెటూరులో పోడలో ఉంటామండి. సరే వెళ్ళండి, మరి వెళ్ళి తెచ్చుకోండి. అదే వెళ్దాం అనుకుంటున్నామండి. అదే మీరు అదే సిద్ధాంతం వెళ్ళమని చూస్తున్నారు కదండి. ముందు సిద్ధాంతం కంటే ముందు మీ వాళ్ళ ఇంటికి వెళ్ళండి. వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఉయ్యాల వారి ఇంటికి వెళ్ళి ఈ గొడవ సెటిల్మెంట్ చేసుకుని వచ్చిన తర్వాత సిద్ధాంతం వెళ్ళండి నిదానంగా. మొన్న వచ్చామండి మేము అక్కడికి. మొన్న వచ్చామండి మీ దగ్గరికి. మీరు వచ్చారు కదండి. వచ్చారా మీరు? మేము వచ్చామండి. అవేళ నాకు చెప్పలేదు కదా ఇదంతా. మరి జనంలో మీరు ఎందరో అని చెప్పలేదండి. ఎందుకు? అందరూ చెప్పారు, ఎవరి సమస్య వాళ్ళు చెప్పారు, నేను విన్నాను కూడా. అయితే మేము వచ్చేటప్పుడు చాలా లేట్ అయిందండి, 12 అయిపోయింది. మేము వైజాగ్ నుంచి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. మేము వచ్చేటప్పటికి అయిపోయింది. సరే వెళ్ళండి, వెళ్ళి ఒకసారి ముందు అది సెటిల్మెంట్ చేయండి, అంత సాగదీయకూడదు దాన్ని. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, శ్రీమాత్రే నమః అమ్మ, మీ పేరు చెప్పండి? ఎక్కడి నుంచి? రాజమండ్రి దగ్గర. చిర్రావూరు గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. మా బాబు గారిని ఏం బాగుంటలేదండి. ఏమైంది? ఏ పని చేసినా కలిసి వస్తలేదండి. ఏ పని చిరాకని వస్తుంది. ఏం చేస్తాడు మీ అబ్బాయి? ఆటో అండి. ఏ ఊళ్ళో ఉంటాడో? నిడిగట్లండి. రాజమండ్రి దగ్గర అండి, దేవన్ చెరువు పక్కనండి, నిడిగట్లండి. సరే, 11 శనివారాలు సిద్ధాంతం వెళ్ళి రమ్మను. వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయమను, జీవితంలో మార్పు వస్తుందిలే. చేయండి. జయం. అలాగే ఎవరైనా సరే ఇంకా శ్రీలంకలో ఉన్నటువంటి
అశోక వాటికలో నిర్మాణం అవుతూ ఉన్నటువంటి పునర్నిర్మాణం అవుతున్నటువంటి సీతారాముల యొక్క దేవాలయానికి విరాళాలు ఇవ్వాలి అనుకుంటే ఇంకా 2 రోజులు టైం ఉంది. 2 రోజుల తర్వాత నేను బయలుదేరి శ్రీలంక వెళ్తాను. మన విరాళాలన్నీ కూడా అక్కడ అందిస్తాను. కాబట్టి ఎవరైనా ఇవ్వాలనుకుంటే కనుక త్వరగా ఇవ్వండి. ఇక్కడ మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఈ వాట్సాప్ నెంబర్ వాట్సాప్ ప్రొఫైల్ పిక్ చూడండి, ఆ డీపీ, దాంట్లో మీరు ఫోన్పే కానీ స్కానింగ్ కానీ చేసి ఎలా విరాళాలు పంపాలనేటటువంటి ఉంటుంది. ఎవరు ఎంతైనా విరాళం ఇవ్వచ్చు, దానికి ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలని లేదు. రామకార్యానికి ఎవరైనా ఎంతైనా సహకారం చేయొచ్చు. జయం. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విశేషాలు తెలియజేశారు. మా ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః తల్లి. ఇది ఇవాల్టి జయం కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. చిర్రావూరి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిర్రావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 8855 69579.